మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఒకరోజు ఒక తోడేలు తన లంచ్లో చేపను తింటూ ఉంటుంది. ఆ చేపను ఎంతో ఎంజాయ్ చేస్తూ తోడేలు తింటుంది. కానీ సడన్గా ఆ చేప ముళ్ళు తోడేలు గొంతులో ఇరుక్కుపోతుంది. దీంతో తోడేలు ఎంతో బాధపడుతుంది. ఆ ముళ్ళు బయటికి రాదు, లోపలికి పోదు, గొంతులో ఇరుక్కుపోయి బాగా బాధిస్తూ ఉంటుంది. దీంతో తనకు ఎవరైనా సహాయం చేస్తారా అని తోడేలు పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు మార్గ మధ్యలో ఒక ఎలుగుబంటి ఎదురవుతుంది. ఎలుగుబంటి, నా గొంతులో చేపములు చిక్కుకుంది, నువ్వు దాన్ని తీసే సహాయం నాకు చేయవా అని అడుగుతుంది. కానీ ఎలుగుబంటి అంటుంది, మిత్రమా, నేను నీకు సహాయం చేయడానికి చాలా ఇష్టంతో ఉన్నాను, కానీ ఏం చేయను, నేను నీకు సహాయం చేయలేను, నా చెయ్యి పెట్టలేను, నీ ముళ్ళు తీయలేను అని అంటుంది. అప్పుడు నిరాశతో తోడేలు కాస్త ముందుకు వెళ్తుంది. అక్కడ ఒక నక్క ఎదురవుతుంది. నక్క ప్లీజ్, నా గొంతులో ముళ్ళు ఇరుక్కుపోయింది, దీన్ని తీయడానికి నువ్వు నాకు సహాయం చేయవా అని అంటుంది. అప్పుడు నక్క, నీకు సహాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం, అయితే ఆగు, నువ్వు తెరగలిగినంత నోరు తెరువు అని అంటుంది. అప్పుడు తోడేలు నోరు తెరుస్తుంది. కానీ అప్పటికే ముళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో మిత్రమా, నేను నీకు సహాయం చేయాలనే ఉంది, కానీ చెయ్యలేను అని నక్క చెప్పేస్తుంది. దీంతో అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళిన తోడేలుకి ఒక కొంగ ఎదురవుతుంది. కొంగ దగ్గరికి వెళ్ళి తోడేలు అంటుంది, కొంగ ప్లీజ్, నా గొంతులో చేప ముళ్ళు చిక్కుకుంది, నువ్వు దాన్ని తీసి నాకు సహాయం చేయవా అని అంటుంది. నీకేది కావాలంటే అది ఇస్తాను అని అంటుంది. దీంతో కొంగ వెంటనే తోడేలుతో అంటుంది, సరే, నువ్వు ఎంత తెరవగలిగితే అంత నీ నోటిని తెరువు అంటుంది. అప్పుడు తోడేలు నోరు తెరుస్తుంది. దీంతో కొంగ తన ముక్కుతో లోపలున్న ముళ్ళుని తీసి తోడేలు చేతిలో పెడుతుంది. అమ్మయ్య, ఎంతో బాధపడిన తోడేలు కాస్త రిలాక్స్ అవుతుంది, నొప్పి నుంచి బయటపడుతుంది. అప్పుడు కొంగ అంటుంది, తోడేలు, నీ నోట్లోంచి ముళ్ళుని తీస్తే నాకు ఏది కావాలంటే అది ఇస్తానన్నావు కదా, ఏది నా గిఫ్ట్ అని అడుగుతుంది. అప్పుడు తోడేలు వెటకారంగా నవ్వుతూ అంటుంది, నీకు కావాల్సిన గిఫ్ట్ నేను ఎప్పుడో ఇచ్చేసాను అంటుంది తోడేలు. ఎక్కడ ఇచ్చావు అని అడుగుతుంది కొంగ. తోడేలు నోట్లో తల పెట్టి నువ్వు క్షేమంగా బయటపడ్డావే, అదే నేను నీకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటుంది. పాపం నిరాశతో కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిల్లలు, మరి ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటి? సహాయం చేయాలి, కానీ అర్హత ఉన్న వాళ్ళకే చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.